రాములు నాయక్ గారు ఎక్స్ఎంఎల్సి వైస్ ప్రెసిడెంట్ టిపిసిసి, రామ్మోహన్ రెడ్డి జనరల్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ పాల్గొనడం జరిగింది. బీజేపీ జాతీయ నాయకుడు నడ్డా గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు చేసినటువంటి భారత్ జోడో యాత్ర కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి భారత్ న్యాయ యాత్ర కానీ అది దేశం ప్రజలు సమైక్యంగా ఉండి సోదర భావంతో బతకాలని, అందరికీ న్యాయం జరగాలని చేసే యాత్ర కాదని, అంటే ఒక మాటలో చెప్పాలంటే భారత్ జోడో న్యాయ యాత్ర కాదది, భారత్ తోడో అన్యాయ యాత్రని బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 4500 కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచి భారతదేశంలో ఒక సమగ్ర భావాన్ని, సమన్యాయాన్ని, సామాజిక న్యాయం అందరికీ కలిగే విధంగా పార్టీలకు అతీతంగా 4500 కిలోమీటర్లు నడిచారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లేక ఇతర పార్టీలు బీజేపీ, సిపిఐ, సిపి మీద కానీ ఆరోపణలు చేస్తూ నడిచినటువంటి యాత్ర కాదు. ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం సామరస్యంగా జరిగే విధానాన్ని ప్రజలకు చెప్తూ ప్రేమతో ఉండాలి, ఈర్ష్యాభావం లేకుండా బ్రతకాలనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని, ఏ రకంగా అయితే జాతిపిత మహాత్మా గాంధీ గారు భారతదేశ స్వతంత్ర సమయంలో ప్రజలందరినీ ఏకం చేసి బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుంచి పంపించి భారతదేశానికి స్వతంత్రం రావటానికి ప్రయత్నం చేశారో, ఇప్పుడు మరొక స్వతంత్ర యాత్రలాగా ఉంది. ఇవాళ భారతదేశంలో ఎవరు స్వేచ్ఛగా మాట్లాడేటటువంటి అవకాశం లేదు, స్వేచ్ఛగా బ్రతికే అవకాశం లేదు. ఎవరైనా మాట్లాడితే బీజేపీ మోడీ ప్రభుత్వం ఈడీతోని, ఇన్కమ్ ట్యాక్స్ తోని, లేక ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ ఈ సంస్థలు ఇవన్నీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి ఉన్నటువంటి సంస్థలు ఇవి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు దాన్ని సహించకుండా ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయటానికి ఈ సంస్థల ద్వారా ఈ ప్రతిపక్ష నాయకుల్ని అణిచివేస్తున్నారని దేశం ప్రజలు కోడై కూస్తుంటాయి. ఆ సందర్భంగా భారత్ జోడో యాత్ర 4500 కిలోమీటర్లు నడిపించారు. ఇంకా కొన్ని ప్రాంతాలు, నార్త్ ఈస్ట్ ప్రాంతం మణిపూర్లో పెట్టి, మహారాష్ట్రలో మణిపూర్ టు మహారాష్ట్ర ఈ మధ్యలో మళ్ళీ భారత్ న్యాయ యాత్ర అనే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకొని ప్రజల్లో మమేకమై వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని చేయటానికి చేస్తున్నటువంటి కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారతదేశం సమైక్యత కోసం పనులే చేయలేదంటాడు. మిస్టర్ నడ్డా, గుర్తుంచుకో, ఇందిరాగాంధీ గారు ఖలిస్తానని పంజాబ్లో సిక్కులు ప్రత్యేక దేశం కావాలా భారతదేశంలో అని అన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఉపయోగపడింది. కానీ భారత సమగ్రత దెబ్బతినకూడదని భారతదేశ సమగ్రత కోసమే ఆమె ప్రాణాన్ని అర్పించింది. రెండోది రాజీవ్ గాంధీ గారు శ్రీలంక, భారతదేశంలో ఉన్నటువంటి ఈ తమిళనాడు ఈ ప్రాంతాల మీద భారతదేశం నుంచి విడిపోయే కార్యక్రమం చేస్తున్నప్పుడు శాంతి సైన్యాన్ని పంపించి భారతదేశ సమగ్రత కోసం పనిచేసిన రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్న సంగతి తెలియదా మీకు? ఇద్దరు ప్రాణాలు కూడా భారత సమగ్రత కోసమే జరిగింది.
ఈ రెండిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే భారతదేశ స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల్ని సమైక్యపరిచి భారతదేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చి స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 65 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఫలాల్ని దేశంలో ఉన్న చివరి వాడికి కూడా అందే విధంగా ప్రయత్నం చేశారు. అందులో పంచవర్ష ప్రణాళిక ద్వారా నెహ్రూ గారు, అదే రకంగా ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ తీసుకొని వచ్చి బ్యాంకులు జాతీయకరణం చేసి 20.20 ఫార్ములా తీసుకొని వచ్చి రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ తీసుకొని వచ్చి మరి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయే పరిస్థితిలో మిక్స్డ్ ఎకానమీని ప్రైవేట్ వ్యవస్థను ప్రైవేటీకరణ, అదే రకంగా న్యూ ఎకానమీ సిస్టమ్ తీసుకుని వచ్చిన అందరు ప్రధానమంత్రులు పివి నరసింహరావు గాని, రాజీవ్ గాంధీ గాని, మన్మోహన్ సింగ్ గాని, ఇందిరాగాంధీ గాని, నెహ్రూ గాని ఈ భారతదేశాన్ని సమైక్యతతో ఉంచి అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకొని వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఉండటం వల్ల మొన్న జరిగిన 2 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గెలిచి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చారు ప్రధానమంత్రిగా మోడీ గారు. అటువంటి కాంగ్రెస్ పార్టీకి సమగ్రత కోసం పనిచేసలేదు అంటాడు. ఇది నడ్డా గారికి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది ఈ యాత్ర వల్లనేటటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ న్యాయయాత్ర మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప దీంట్లో 1% కూడా వాస్తవం లేదు. అందువల్లనే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న మొన్న మన 22వ తారీఖున రామాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. రామాలయం ప్రారంభోత్సవం అనేది ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. దీనికి సంబంధించి అనేక సమస్యలు, అనేక పోరాటాలు, దానికి సంబంధించి కోర్టులు ఇవన్నీ జరిగిన రాజీవ్ గాంధీ గారే మొట్టమొదట రామాలయానికి ఫౌండేషన్ వేశారు. ఆనాటి హోమ్ మినిస్టరు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అక్కడ పోయి ఫౌండేషన్ వేశారు. కానీ కోర్టులో స్టే రావటం వల్ల ఆ పని జరగలేదు. తర్వాత కోర్టులో కేసు క్లియరెన్స్ అయిన తర్వాత ఇప్పుడు రామాలయాన్ని కట్టడం జరిగింది. అయినా ఈ కిషన్ రెడ్డి గారు మన బీజేపీ అధ్యక్షుడు, అక్కడ నడ్డా గారు ఆ స్టేట్మెంట్ ఇస్తే ఈ కిషన్ రెడ్డి గారు నేనెందుకు కూకోవాలని ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే హిందువులకు వ్యతిరేకమని అంటాడు. అయ్యా కిషన్ రెడ్డి గారు, ఒక్కసారి మీ అంతరాత్మతో ఆలోచించండి. భారతదేశంలో ఉన్నది హిందువులే కదా. మరి ఈ హిందువుల కోసం ఎందుకు కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకుని ఆస్తులు పోగొట్టుకుని త్యాగం చేసి స్వతంత్రం తెచ్చారు? ఎవరి కోసం తెచ్చారు స్వతంత్రం? మీరు చెప్పినా మేము చెప్పినా ఎవరు చెప్పినా భారతదేశంలో హిందువులే ఎక్కువ కదా. మరి ఆ హిందువుల కోసం ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఆ హిందువుల కోసం సొంత ఆస్తులను ఎందుకు పోగొట్టుకున్నారు? అది సకల జనులకి స్వేచ్ఛ స్వతంత్రాలు రావాలనే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ప్రాణాలు అర్పించి దేశ స్వతంత్రం. అందులో హిందువులే మెజారిటీ. డిఎన్ఏలో హిందువులకు వ్యతిరేకం అయితే స్వతంత్ర పోరాటం మీరు చేశారా? అసలు మీ పార్టీ ఉందా? ఏదో ఒక పేరుతో ఉంటే ఆ పార్టీ కూడా కాంగ్రెస్ మన స్వతంత్ర పోరాటంలో పాల్గొనకపోగా వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అంతే. మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు? ఎక్కడి నుంచి? మొత్తం భారతదేశ ప్రజల యొక్క పరిపాలన చేయడానికే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. స్వతంత్రం దాటానికే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. తర్వాత సర్వజనులకి అనుకూలంగా పరిపాలన అందించాలని కాంగ్రెస్ పార్టీని ఇందాక చెప్పినట్టు ప్రధానమంత్రులు అందరూ పనిచేశారు. 2 ప్రధానమంత్రులు ప్రాణాలు అర్పించారు. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు హిందూ మతం పేరు చెప్పి భారతదేశాన్ని ముక్క చెక్కలు చేయాలని, భారత ప్రజల్ని
విడదీయాలని ప్రయత్నం చేసేది బీజేపీ పార్టీ. హిందువులందరికీ పూర్తిగా అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ లో ఎంతో కాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కువ మంది హిందువులే ముఖ్యమంత్రులుగా పనిచేశారు, ప్రధానమంత్రులుగా చేశారు. ఉట్టిగా ఈ మాటతోని రేపు ఎన్నికల్లో లాభం పొందాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి గారు ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇది తప్పు. రామాలయాన్ని ప్రారంభోత్సవం చేయాలంటే ఇప్పుడు భద్రాచలం ఎక్కడుంది? భద్రాచలం మన తెలంగాణలోనే ఉంది కదా. ఈ బీజేపీ లేకముందే భద్రాచలం ఉంది. అక్కడికి హిందువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు అంతా అక్కడ పోయి దానికోసం దేవుడి దగ్గర పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఈ దేవాలయ సమగ్ర అభివృద్ధికి పనిచేస్తానని చెప్పారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 100% ఏ మతానికి వ్యతిరేకం కాదు. ముఖ్యంగా హిందూ మతానికి అసలు వ్యతిరేకంగా ఉండే అవకాశమే లేదు. సెక్యులరిజం అంటే ఏంటి? ఒక మతాన్ని వ్యతిరేకించి ఇంకో మతాన్ని ప్రేమించమని కాదు. మీ మతాన్ని మీరు ప్రేమిస్తూ ఇతరుల్ని వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రేమించుకునేటట్టుగా చూడాల. భారతదేశంలో ఉన్నటువంటి మతాలన్నీ సోదర భావంతో ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పారు. హిందూ ధర్మంలో మొట్టమొదటిది ఏంటి? వసుదైక కుటుంబం అనే మాట భారత ప్రపంచానికి చెప్పిందే హిందూ. భారతదేశంలో ఉన్న వాళ్ళే వసుదైక కుటుంబం అన్నారు. వసుదైక కుటుంబం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒక కుటుంబం లాగా బతకాలని చెప్పారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా ద్వేషించేటటువంటి మాట హిందూ ధర్మంలో ఎక్కడా లేదు. ఈ రామాయణం బీజేపీ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు కాదు. రాముడు పురుషోత్తముడని మన భారతదేశం పుట్టకముందు, ఈ స్వతంత్రం రాకముందు ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఉంది. రామాయణం వాల్మీకి రాశారు. ఆ రామాయణాన్ని తెలుగులో ఇతర భాషల్లో అందరూ రాసి ప్రజలకు అందించారు. మీరిప్పుడేదో రామాయణాన్ని మీరే గుర్తించినట్టు, మీరే రామాయణాన్ని రాసినట్టు, మీరే రామాయణం వల్ల మీరు అనుసరించమని చెప్తేనే మేము అనుసరించినట్టు ఇప్పుడు ఇంటింటికి తలంబ్రాలని ఇంకేదో అని అవన్నీ తీసుకొని పోయి ఇక్కడ చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగేటటువంటి ఈ రామాలయ ప్రారంభోత్సవానికి ఈ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఎవరో కొంతమందిని పంపి ప్రతి ఇంటికి తలంబ్రాలు ఇంతకుముందు ఇచ్చారా? ఎక్కడ? మనకు భద్రాచలంలో కూడా దేవుడి పెళ్లి జరిగింది. ఆ పెళ్లి పెద్ద ఎత్తున లక్షల మంది వస్తారు. అక్కడ పోయినప్పుడు తలంబ్రాలు ఉండటం, వేయటం ఉంటుంది. ఇప్పుడు ఏదో ప్రతి ఇంటికి ఇస్తున్నామని చెప్పి దీన్ని ఒక సెంటిమెంట్ లాగా రేజ్ చేసి ఓట్ల రూపంలో లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, ఇది బీజేపీ చాలా కాలం ఉంది శ్రీను. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు మన కేటీఆర్ గారు ఒక మాట చెప్తున్న రోజు మేము ప్రచారం చేసి ఉంటే మేమే గెలిచేవాళ్ళం, ప్రచారాన్ని నమ్ముకోకుండా మేము అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకోవటం వల్ల ఓడిపోయామంటున్నారు. ఒక్కసారి మీ ద్వారా వారికి గుర్తు చేస్తున్నాను. మొత్తం పేపర్లలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఒకసారి ప్రచారాన్ని గురించి మేము 6 గ్యారంటీలు వాటి గురించి ఇస్తే ఎన్ని రోజులు కంటిన్యూస్ గా తెలుగు, ఇంగ్లీష్ పేపర్లో కూడా పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటం చేసింది ఎవరు? శ్రీనన్న మీరు చూశారు కదా. ఒక్కరోజు కాదు, దాదాపు ఒక నెల రోజులు వరుసన 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేశారు. అక్కడేది తెలంగాణలో కాదు, ఆ కర్ణాటకలో జరుగుతుందని ఒక రోజు, ఇక్కడ జరుగుతుందని ఇంకో రోజు, ఇంకేదో జరుగుతుందని ఇంకో రోజు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల్లో ఏం చేసిందని ఒక రోజు, ఇప్పుడు భవిష్యత్తులో వస్తే ఏం నష్టం జరిగిద్దని ఇంకో రోజు. ఆ ప్రచార ఆర్భాటం తప్ప మీరు అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పనే లేదనే విషయం కేటీఆర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఓడిపోవటానికి కారణం మీరు పని చేయకపోవటమే కాకుండా చారానా కోడికి మీకేం తెలుసు? చారానా కోడికి బారానా మసాలా
వేసినట్టు మీరు 4 అణాలు పనిచేసి 12 అణాల మసాలా దానికి వేస్తే ఇది తినైతే కాదు అది తినైతే మసాలా తగు మాత్రం వేస్తేనే సరిపోద్ది. ఎక్కువ వేస్తే తినలేడు బతకడు. అదే అయింది మీకు. మీరు చేసిందంతా మీ కుటుంబ సంక్షేమం, మీ కుటుంబ బంగారం కావాలని. బంగారు తెలంగాణ కాలేదు, బంగారు కుటుంబం అయింది. ప్రజలకు అర్థమైపోయింది. అందువలనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ప్రజలు తీసుకొని వచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకి ముందు ఎన్నికల ముందు చెప్పారో ఆ 6 గ్యారంటీల్లో 2టిని అమలు చేయటం మొదలుపెట్టవే కాకుండా ముందు తెలంగాణ రాష్ట్రంలో మీరు నీళ్లు నిధులు నియామకాలు అంటే మేము నీళ్లు నిధులు నియామకాల కంటే ముందు స్వేచ్ఛా స్వతంత్రాలని తెలంగాణ ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అందువల్లనే ప్రమాణ స్వీకారం చేసే మొదటి రోజే మనం ఆ ప్రగతి భవన్ ని ప్రజాభవన్కు మార్చాం. అక్కడున్న కంచె పీకేశాం. ఆ ప్రగతి భవన్ లో ప్రజలందరికీ వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవడానికి రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఏర్పాటు చేశాం. దాదాపు 1 కోటి రిప్రజెంటేషన్లు వచ్చినాయి. వాటి మీద ఏ రకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు. ఇది కాకుండా ప్రభుత్వంలో భాగస్వామ్య పరిపాలనే ప్రజాస్వామ్య పరిపాలన, భాగస్వామ్య పరిపాలనే ప్రజాస్వామ్య పరిపాలన. అంటే ప్రజల యొక్క భాగస్వామ్యం ప్రభుత్వ యంత్రాంగంలో ఉండాలి. అది మీరు ఇప్పుడు సీఎం గారు ఆఫీసులో చూడండి, సెక్రటేరియట్ అఫీషియల్స్ లో చూడండి, జిల్లా ఎస్పీలు కలెక్టర్లో చూడండి, ఎక్కడ చూసినా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ అన్నిట్లో ఏ యూనిట్ లో చూసినా తెలంగాణ కనపడే విధంగా అపాయింట్మెంట్ జరిగినాయి ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ ఎఫిషియన్సీ.